అందులో సెలెక్ట్ అయిన వాళ్ళలో నేను ఒకడిని. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తుంటే నా శాలరీ 50,000. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నేను జాయిన్ అయ్యి 8 నెలలు అయింది. ఈ 8 నెలల క్రితం నా అప్లైన్లో రవికాంత్ సారు నాకు చెప్పాడు, నేను వినలేదు. అయినా నా ఆధార్ తీసుకొని నాకు తెలియకుండా ఐడి వేసి ఒక సబ్బు కొని నా ఐడిని అలానే ఉంచాడు. రవికాంత్ సారు ఇందులో ఎదుగుతూ ఉన్నాడు. సార్కి 27,000 వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఇందులో ఏదో ఉంది అని చెప్పి. నేను 6 నెలల నుంచి ఇందులో కష్టపడుతున్నాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 339 రూపాయలు. లాస్ట్ మంత్ 21,197 రూపాయలు వచ్చింది. అసలు ఇందులో బిజినెస్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ వచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్ వచ్చినప్పుడు ఎవరు బ్యాంకులు నమ్మలేదు. ఇన్సూరెన్స్లు వచ్చినాయి, ఇన్సూరెన్స్లు ఎవరు నమ్మలా. ఇప్పుడు మేము ఐడి తీసుకోవడం జరిగింది. మా అప్లైనర్స్ రాంబాబు, రాజశేఖర్ వాళ్ళు ఇంటికి వచ్చి ఐడి ఇచ్చారు. వెంటనే గురుగారు జనవరి 5 నాడు అచ్చంపేటలో ప్రత్యేకంగా మీటింగు ఏర్పాటు చేస్తే ఎవరో సార్ అంట 18.5 లక్షలు తీసుకుంటున్నారంటే ముఖమన్న చూద్దామని వచ్చిన సార్ ముందరనే కూర్చున్నాడు. ఇంకా అప్పటికి ఇగో బోలే సారు బాగా మస్తు అందంగా ఉంది. అయితే సారు ముందల సీట్లో కూర్చున్నాడు. నన్ను చేయబట్టుకొని సమానంగా కూర్చోబెడుతున్నాడు. 18.5 లక్షలు తీసుకునే వ్యక్తి ఏ స్కార్పియోలోనో వెనక ముందు బాడీ గార్డ్స్ ఉన్నారేమో. నేను భయపడి లేట్గానే పోయినా మీటింగ్కి. లేట్గా పోయినా కూడా సార్ గారి మాటల్లో చెప్పేటటువంటి డిసిప్లిన్ మాటల్లో నాకు ఒక మాట చాలా నచ్చింది. అంటే గడ్డిపోతలేదు అది